బ్లాక్ తాజ్ మహల్. భారతదేశంలో అనేక చారిత్రక కట్టడాలున్నాయి. వీటి గుర్తింపు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉంది. వీటిలో ఒకటి తాజ్ మహల్. అందం, అద్భుతమైన వాస్తు శిల్పంలో ప్రపంచంలోనే అద్భుతంగా పేరుగాంచింది తాజ్ మహల్. షాజహాన్ చక్రవర్తి కంటే ముందు ఒక మొఘల్ పాలకుడు భారతదేశంలో తాజ్ మహల్ వంటి చారిత్రక భవనాన్ని నిర్మించాడు. కాలక్రమేణా ఈ భవనం పాతదిగా మారి దాని రంగు నల్లగా మారింది. భారతదేశంలో ఉన్న ఈ స్మారకాన్ని బ్లాక్ తాజ్ మహల్ గా పిలుస్తారు. ఇది ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుందాం. బ్లాక్ తాజ్ మహల్ అని పిలువబడే ఈ భవనం భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్పూర్ లో ఉంది. చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రేమతో ఏర్పాటు చేసిన పాలరాతి కిరీటం బుర్హాన్పూర్ లోని ఈ భవనాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. వర్షంలో ఉన్న మట్టి, పక్షులు సంచారం, ధూళి కారణంగా కాలక్రమేణా అది నల్లగా మారింది. చాలా కాలంగా నిర్వహణ లేక పరిశుభ్రత లేకపోవడంతో ఈ భవనం నల్లగా మారింది. పురావస్తు శాఖ దీనిని శుభ్రపరిచే బాధ్యతను తీసుకుని రసాయనాలతో శుభ్రం చేయడం ప్రారంభించింది. దీర్ఘకాల శుభ్రత తర్వాత ఇప్పుడు ఈ భవనం నలుపు నుండి గోధుమ రంగులో కనిపించడం ప్రారంభించింది. దాని రంగు మెరుగుపడిన తర్వాత దీన్ని చూడటానికి పర్యాటకులు కూడా రావడం ప్రారంభించారు. ఒకప్పుడు వెలిగిపోయిన ఈ ప్రదేశం నేడు శిథిలావస్థకు చేరుకుంది. ఇది షానవాజ్ ఖాన్ కోసం నిర్మించిన సమాధి. ఇది బుర్హాన్పూర్ నవాబు అబ్దుల్ రహీం ఖాన్ కానా కుమారుడు షానవాజ్ ఖాన్ కోసం నిర్మించబడింది. దీని నిర్మాణం 1622 సంవత్సరంలో ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ ను సందర్శించబోతున్నట్లయితే బ్లాక్ తాజ్ మహల్ తప్పకుండా చూడండి. బ్లాక్ తాజ్ మహల్. భారతదేశంలో అనేక చారిత్రక కట్టడాలున్నాయి. వీటి గుర్తింపు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉంది. వీటిలో ఒకటి తాజ్ మహల్. అందం, అద్భుతమైన వాస్తు శిల్పంలో ప్రపంచంలోనే అద్భుతంగా పేరుగాంచింది తాజ్ మహల్. షాజహాన్ చక్రవర్తి కంటే ముందు ఒక మొఘల్ పాలకుడు భారతదేశంలో తాజ్ మహల్ వంటి చారిత్రక భవనాన్ని నిర్మించాడు. కాలక్రమేణా ఈ భవనం పాతదిగా మారి దాని రంగు నల్లగా మారింది. భారతదేశంలో ఉన్న ఈ స్మారకాన్ని బ్లాక్ తాజ్ మహల్ గా పిలుస్తారు. ఇది ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుందాం. బ్లాక్ తాజ్ మహల్ అని పిలువబడే ఈ భవనం భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్పూర్ లో ఉంది. చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రేమతో ఏర్పాటు చేసిన పాలరాతి కిరీటం బుర్హాన్పూర్ లోని ఈ భవనాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. వర్షంలో ఉన్న మట్టి, పక్షులు సంచారం, ధూళి కారణంగా కాలక్రమేణా అది నల్లగా మారింది. చాలా కాలంగా నిర్వహణ లేక పరిశుభ్రత లేకపోవడంతో ఈ భవనం నల్లగా మారింది. పురావస్తు శాఖ దీనిని శుభ్రపరిచే బాధ్యతను తీసుకుని రసాయనాలతో శుభ్రం చేయడం ప్రారంభించింది. దీర్ఘకాల శుభ్రత తర్వాత ఇప్పుడు ఈ భవనం నలుపు నుండి గోధుమ రంగులో కనిపించడం ప్రారంభించింది. దాని రంగు మెరుగుపడిన తర్వాత దీన్ని చూడటానికి పర్యాటకులు కూడా రావడం ప్రారంభించారు. ఒకప్పుడు వెలిగిపోయిన ఈ ప్రదేశం నేడు శిథిలావస్థకు చేరుకుంది. ఇది షానవాజ్ ఖాన్ కోసం నిర్మించిన సమాధి. ఇది బుర్హాన్పూర్ నవాబు అబ్దుల్ రహీం ఖాన్ కానా కుమారుడు షానవాజ్ ఖాన్ కోసం నిర్మించబడింది. దీని నిర్మాణం 1622 సంవత్సరంలో ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ ను సందర్శించబోతున్నట్లయితే బ్లాక్ తాజ్ మహల్ తప్పకుండా చూడండి. బ్లాక్ తాజ్ మహల్. భారతదేశంలో అనేక చారిత్రక కట్టడాలున్నాయి. వీటి గుర్తింపు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉంది. వీటిలో ఒకటి తాజ్ మహల్. అందం, అద్భుతమైన వాస్తు శిల్పంలో ప్రపంచంలోనే అద్భుతంగా పేరుగాంచింది తాజ్ మహల్. షాజహాన్ చక్రవర్తి కంటే ముందు ఒక మొఘల్ పాలకుడు భారతదేశంలో తాజ్ మహల్ వంటి చారిత్రక భవనాన్ని నిర్మించాడు. కాలక్రమేణా ఈ భవనం పాతదిగా మారి దాని రంగు నల్లగా మారింది. భారతదేశంలో ఉన్న ఈ స్మారకాన్ని బ్లాక్ తాజ్ మహల్ గా పిలుస్తారు. ఇది ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుందాం. బ్లాక్ తాజ్ మహల్ అని పిలువబడే ఈ భవనం భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్పూర్ లో ఉంది. చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రేమతో ఏర్పాటు చేసిన పాలరాతి కిరీటం బుర్హాన్పూర్ లోని ఈ భవనాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. వర్షంలో ఉన్న మట్టి, పక్షులు సంచారం, ధూళి కారణంగా కాలక్రమేణా అది నల్లగా మారింది. చాలా కాలంగా నిర్వహణ లేక పరిశుభ్రత లేకపోవడంతో ఈ భవనం నల్లగా మారింది. పురావస్తు శాఖ దీనిని శుభ్రపరిచే బాధ్యతను తీసుకుని రసాయనాలతో శుభ్రం చేయడం ప్రారంభించింది. దీర్ఘకాల శుభ్రత తర్వాత ఇప్పుడు ఈ భవనం నలుపు నుండి గోధుమ రంగులో కనిపించడం ప్రారంభించింది. దాని రంగు మెరుగుపడిన తర్వాత దీన్ని చూడటానికి పర్యాటకులు కూడా రావడం ప్రారంభించారు. ఒకప్పుడు వెలిగిపోయిన ఈ ప్రదేశం నేడు శిథిలావస్థకు చేరుకుంది. ఇది షానవాజ్ ఖాన్ కోసం నిర్మించిన సమాధి. ఇది బుర్హాన్పూర్ నవాబు అబ్దుల్ రహీం ఖాన్ కానా కుమారుడు షానవాజ్ ఖాన్ కోసం నిర్మించబడింది. దీని నిర్మాణం 1622 సంవత్సరంలో ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ ను సందర్శించబోతున్నట్లయితే బ్లాక్ తాజ్ మహల్ తప్పకుండా చూడండి.